బికినీ ఏరియాలో హెయిర్ రిమూవల్ గురించి ఇది చాలా పెద్ద టాపిక్కే, పెద్ద ప్రాబ్లమే అమ్మాయిలకి, మంచి యంగ్స్టర్స్కి. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఇందాక మీరు అన్నారు కదా, ఆ పార్ట్లో రేజర్తో చేసుకున్నా లేకపోతే హెయిర్ రిమూవల్ క్రీమ్స్తో చేసిన పిగ్మెంటేషన్ వచ్చేస్తుందని. సో మీరేం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బికినీ ఏరియా అంటే ఇంటిమేట్ ఏరియా, మనం వల్వల్ ఏరియా అంటాము, పెరినియల్ ఏరియా. సో ఈ ఏరియాలో హెయిర్, అండర్ ఆర్మ్స్లో హెయిర్, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, అంటే న్యాచురల్ హెయిర్ గ్రోత్ అండి. ప్యూబర్టీ తర్వాత, మెనార్కీ తర్వాత ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇట్లా వాళ్ళకి న్యాచురల్ హెయిర్ గ్రోత్ వస్తుంది. సో ఇది ఏమి అన్యాచురల్ ఈవెంట్ కాదు. సో ఈ హెయిర్ ప్రొటెక్టివ్ హెయిర్, అంటే ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేయటానికి ఫ్రమ్ హార్మ్ఫుల్ డస్ట్ కానీ వాట్ ఎవర్ దీని నుంచి ప్రొటెక్ట్ చేయటానికి ఉంటుంది హెయిర్. సో ఈ హెయిర్ ఎవరికైతే ఇబ్బంది కాజ్ చేయట్లేదో, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకేమీ ఇబ్బంది అనిపించట్లేదు, దే ఆర్ ఫైన్ విత్ దట్, అసలు వదిలేయచ్చు అట్లా. నో నీడ్ టు అందరూ ఆ హెయిర్ని ఏమి తీసేయాలి అట్లా, దట్ ఈస్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు అది. బట్ ఎవరికైతే, అంటే ఇది మన మనోభావం, అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది దాన్ని బట్టి. సో ఎవరికైతే ఆ హెయిర్ ఇబ్బందిగా ఉంది, అంటే ఎవరైతే దాన్ని వ్యాక్సింగ్ చేసి తీస్తున్నారో, లేకపోతే రేజర్తో తీస్తున్నారో, లేకపోతే హెయిర్ రిమూవల్ క్రీమ్స్తో తీస్తున్నారో, ఎనీథింగ్ వాడి తీస్తున్నారో, ఇవి అయితే బ్యాడ్ టెక్నిక్స్. సో ఇవైతే చెయ్యొద్దు. ఎయిదర్ ఉంచేసుకుంటే ఉంచేసుకోండి, లేకపోతే సిజర్స్తో ట్రిమ్ చెయ్యొచ్చు. ఈవెన్ ట్రిమ్మర్స్ కూడా కాదు. అంటే నాకు ఆ బికినీ ఏరియా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అందులో కట్స్ కానీ మైక్రో కట్స్ కానీ అట్లా రాకూడదు. సో సిజర్స్తో ఎంతవరకు ట్రిమ్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నారో ఉండొచ్చు. ఓన్లీ థింగ్, ఆ సిజర్స్తో ట్రిమ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి హార్డ్ హెయిర్ గుచ్చుకున్నట్టు, ఇరిటేషన్, దురద, అట్లా ఎనీథింగ్ దురద రాకూడదు, ఇరిటేషన్ రాకూడదు, అక్కడ వాళ్ళు మళ్ళీ ఇచ్చింగ్ చేసుకుని రెడ్నెస్ రాకూడదు, దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకూడదు. ఈ రేజర్తో కానీ ఇట్లా షేవ్ చేసుకున్నాక ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అవుతుంది, దాన్ని ఫాలికులైటిస్ అంటాం. అక్కడ పస్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ అది స్కార్ అయ్యి మళ్ళీ అది ఇట్లా బ్లాక్ స్పాట్స్ లాగా అయ్యి కొన్నిసార్లు అది స్ప్రెడ్ కూడా అవుతుంది. ఫాలికులైటిస్ మేము బాగా పెద్దగా చూస్తాం, జస్ట్ చిన్నగా కూడా కాదు. అండ్ రిపీటెడ్గా వస్తుంది, వాళ్ళు ఎప్పుడు చేసుకున్నా కొంతమందికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కింద కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఐడియా లేదు, చేసేసుకుంటారు. మళ్ళీ రేజర్తో చేస్తే అది సో కొంతమందికి అసలు ఎప్పుడూ ఉంటుంది, అది కంటిన్యూస్ గా ఫాలికులైటిస్ పెరుగుతానే ఉంటుంది. సో ఇవన్నీ అయితే బ్యాడ్ టెక్నిక్స్. ఎవరికైతే ఇలా ఇష్టం లేదో వాళ్ళు లేజర్ హెయిర్ రిడక్షన్ టెక్నిక్ వెళ్ళొచ్చు. నవడేస్ అందరూ డర్మటాలజిస్ట్ కానీ మేము కాస్మెటిక్ గైనకాలజీలో కానీ వీ హ్యావ్ దిస్ లేజర్ హెయిర్ రిడక్షన్ టెక్నిక్. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా బికినీ ఏరియాలో మేము ఎనర్జీ చూసుకుని చేస్తామన్నమాట. ఈ బికినీ ఏరియా కొంచెం థిక్ హెయిర్ కూడా. సో ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ టెక్నిక్ చేసినప్పుడు ఆ లేజర్ బాగా పనిచేసేస్తుంది ఆ ఏరియాలో. మిగిలిన ఫుల్ బాడీ చేసుకున్నప్పుడు ఇంకా అవి థిన్ హెయిర్. సో దానికంటే ఇక్కడైతే ఇంకా బాగా పనిచేస్తుంది, వెరీ క్విక్గా పోతుంది హెయిర్, బికాజ్ ఎనర్జీ బాగా వెళ్తుంది ఆ ఫాలికల్స్ దగ్గర. సో ఇవి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది సెషన్ వైజ్ ఉంటాయండి. మేము 6 to 8 సెషన్స్లో మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చేస్తామంటాము. 100% హెయిర్ పోదు, 80% దాకా పోతుంది. బికాజ్ యాజ్ నేమ్ ఏమంటుందో లేజర్ హెయిర్ రిడక్షన్, రిమూవల్ కాదు. సో ఏదైతే ఫాలికల్స్ ఉన్నాయో వాటిని మేము బర్న్ చేసి రిడక్షన్ అయిపోతుంది. బట్ కొత్త ఫాలికల్స్ అనేవి మన హార్మోన్స్ వల్ల పెరగచ్చు. సో కొంతమందికి PCOS ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి పిగ్మెంటేషన్, ఇట్లా హెయిర్ ఎక్కువ గ్రోత్ వస్తుంది. నాట్ జస్ట్ ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అది కాక ఆ ఏరియాలో కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఆ PCOS కంట్రోల్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు. ఎనీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇట్లా ఈ ప్రాబ్లం కానీ PCOS ప్రాబ్లం, ఫస్ట్ ఆ హార్మోన్ని కంట్రోల్ చేసుకుని చెక్ చేసుకుని దెన్ లేజర్ హెయిర్ రిడక్షన్కి వెళ్తే రిజల్ట్స్ ఆర్ బెటర్. అండ్ బికాస్ కంప్లీట్గా హెయిర్ ఏమీ రిమూవ్ చేయదు, కొంచెం ఉంటుంది, అండ్ దే విల్ బి కంఫర్టబుల్, దాన్ని అలా వదిలేయచ్చు. So then they are also more confident. Nowadays it's more about how confident they are. Only confidence is not just about outside appearance. A confidence అనేది లోపల నుంచి వస్తుంది, ఇన్నర్ బ్యూటీ అంటాం కదా. సో సమ్ టైమ్స్ యూఆర్ కాన్ఫిడెంట్ విత్ యువర్ ఓన్ హెయిర్, గో విత్ ఇట్. సమ్ టైమ్స్ యూ వాంట్ ఇట్ టు బి reduce it and be confident. Finally it is be confident. Okay, thank you ma'am. Yeah, thanks.